అమ్మా, ఆ అభిషేక జలాన్ని నీ భర్త మీద జల్లమ్మా. అమ్మా గుణమ్మా, సాధించావమ్మా, సాధించావమ్మా, సాధించావు. నీ సంకల్పంతో నా కొడుకు ప్రాణాలు కాపాడావమ్మా. నువ్వు ఈ ఊరిని కాపాడడానికొచ్చిన దేవతవే కాదమ్మా, నా బిడ్డకి పునర్జన్మనివ్వడానికొచ్చిన దేవతవమ్మా. ఇందులో నేను చేసిందేమీ లేదు మామయ్య. ఆ స్వామి వారి దీవెన, అమ్మవారి కటాక్షం. అమ్మవారిని ఆవహింపజేసుకొని ఉత్సవ విగ్రహాన్ని కనిపెట్టి ఈ ఊరు నాశనం కాకుండా చేశావు. కాని ఈ పనిచేసిందెవరో చెప్పలేదేంటమ్మా? ఈ గుండమ్మ ద్వారానే తను ఉన్నానని నిరూపించుకుని తన ఉత్సవ విగ్రహాన్ని తనే తిరిగి తెచ్చుకునేలా అమ్మవారిలా దుష్టశిక్షణ చేసే బాధ్యత కూడా ఈ గుండమ్మకే అప్పగించిందనుకుంటా. పాపం పండితేనే గాని పాపాత్ములు బయటపడరు. ఆ రోజు రాగానే గుండమ్మ చేతిలోనే వాళ్ళకి శిక్ష పడుతుంది. అమ్మోరు తల్లికి, అమ్మోరు తల్లికి, అమ్మోరు తల్లికి, అమ్మోరు తల్లికి, అమ్మోరు తల్లికి, అమ్మోరు తల్లి.
మీరు కష్టాల్లో ఉన్నారు, కాదనడం లేదు. కానీ మీకోసం మేం కష్టాలు కొని తెచ్చుకోలేం కదా. చూడండి, మీకు ఆర్థిక సహాయం కావాలి అంటే ఎప్పుడైనా నాకు ఫోన్ చేయండి. కానీ గుండమ్మని ఇక్కడికి పిలవడానికి మాత్రం ఇంకెప్పుడు ట్రై చేయకండి. ప్లీజ్ తప్పుకోండి. తప్పుకుంటాం బాబు, మీరు చెప్పినట్టే తప్పుకుంటాం. మా గుండమ్మ ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. మా కారణంగా తన జీవితంలో గొడవలు రావాలని ఎప్పుడు అనుకోలేదమ్మా. కష్టాలంటావా? మా గీతమ్మ ఎప్పుడైతే మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి అలవాటైపోయింది బాబు. అవునమ్మా, కానీ ఊపిరి తీసుకోవడానికి కూడా వీల్లేనంత నలిగిపోయే పరిస్థితి వచ్చేసరికి తట్టుకోలేక మీ ఇంటి తలుపు తట్టావమ్మా. అయినా మా కష్టాల కోసం మిమ్మల్ని కష్టపెట్టడం మంచి పద్ధతి కాదు. మీరెళ్ళిపోవచ్చు. కాకపోతే ఒక్క మాట మాత్రం నిజంగుండమ్మా, ఇవాళ రైతుల చేతుల్లో పొలాలు లేవు. కొన్నాళ్ళకి ఇక్కడ పొలాలు ఉండేవన్న ఆనవాళ్ళ లేకుండా పోతుందమ్మా. పొలం లేని చోట రైతు ఎందుకుంటాడు? పచ్చదనమే లేని చోట మనిషి ఎలా బతుకుతాడు? ఒకనాడు మా అమాయకత్వంతో, తెలియనితనంతో ఆ సారాయి సరోజకి మా పొలాలన్నీ ఇచ్చేశాం. ఇప్పుడు అన్నీ తెలిసి తప్పక మా ఇల్లు వాకిళ్ళు కూడా తనకే ఇచ్చేసి తలోదారిన వెళ్ళిపోతావమ్మా. చెట్టు వెళ్ళిపోవాలని బయలుదేరావు. ఒక్క నిమిషం ఆగి నువ్వు పుట్టిన ఈ నేలని, మీ అమ్మ నడయాడిన ఈ నేలని ఒక్కసారి తనివి తీరా చూసుకొని వెళ్ళమ్మా. అలా కాదమ్మా. మరేంటిది? నేను మీకు సాయం చేస్తున్నానని నన్ను సపరేట్గా చూస్తూ ఇలా మర్యాదలు చేసి వేరు చేసి చూస్తే నేనిప్పుడే వెళ్ళిపోతాను. కాదమ్మా. లేకపోతే ఏంటండి ఇది? అది కాదే గుండమ్మ, పాపం మనం వంట చేసుకోవడానికి ఇబ్బంది అవుద్దని. ఏ మన ముగ్గురికి మనం వండుకోలేమా, తినలేమా? మీరు వండుకోలేరని కాదు, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదమ్మా. నువ్వు మా ఊరి ఆడపడుచువే. ఆడపడుచు లాంఛనాలిచ్చుకునే శక్తి స్తోమత మాకు లేవు. అందుకే మా ఊరి ఆడపడుచుకి, మమ్మల్ని కాపాడ్డానికి వచ్చిన ఈ దేవతకి గుప్పెడంత అన్నమైనా పెట్టుకుందామని తీసుకొచ్చామమ్మా. ఇది మా ప్రేమే కానీ లాంఛనము కాదు, కంచము కాదమ్మా. సరే, ఇప్పుడు తీసుకొస్తే తీసుకొచ్చారు కానీ ఇంకెప్పుడు ఇలాంటివి తీసుకురాకండి. సరేనమ్మా, వస్తామమ్మా. మాణిక్యం గారు ఒక మాట. ఏంటి భోజనం ఏంటి? అదేనండి, మా పొలాల పత్రాలు ఆ సరోజమ్మ దగ్గర ఉండిపోయాయి కదా. ఆకలేస్తుంది. అబ్బా తిందామా? గుండమ్మ గుండమ్మ గుండమ్మ, ఏంటి తాతయ్య? ఒకసారి బయటికి రామ్మా. ఏంటి తాతయ్య, ఏమైంది? చెప్తాను కానీ రామ్మా. పద పద. ఏమైంది ముసలోడికి? హడావిడి చేస్తున్నాడు. చూద్దాం. ఇక నుంచి నీ డైలాగే నా డైలాగ్, నీ బాటే నా బాట. సరే, లోపలికి రండి.
నన్ను పిలిచావు, మరి వాళ్ళని ఎవరు పిలుస్తారు? వాళ్ళెవరు? వీళ్ళు కూడా వచ్చి చచ్చారు. అంటే మీరు కూడా? దీనికోసమేం రాలేదు. నా కొడుకుని ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళలేక వచ్చాను. పైగా చేస్తుంది మంచి పని అయినప్పుడు సపోర్ట్ చేయడం ఆది తల్లిగా మా బాధ్యతను వచ్చాం. మరి మావయ్య గారు? ఆయనకి హెల్త్ బాగుండదని నేనే పంపించేశాను. పద నాన్న, మన లోపలికి వెళ్దాం. రండి. పద నాన్న. తప్పుకో. అత్తయ్యలు, ఏంటి? నిజంగా మీరు గుండమ్మ చేస్తుంది మంచి పని అని దానికి సపోర్ట్ చేయడానికే వచ్చారా? ఏంటి, దానికైనా మనసున్నది? మాకు లేదా? మేం మనుషులం కాదా? భార్యను వదిలిపెట్టెళ్తే భర్త తప్పు అంటారు, కన్నబిడ్డను వదిలిపెట్టెళ్తే మా తప్పు అంటారు. అయినా ఈ ఊర్లో పెద్ద ప్రాబ్లం ఏముంది? ఆ సరోజ అప్పులిచ్చి పొలాలాక్కుంది, అంతే కదా? ఊరి పెద్దలందర్నీ కూర్చోబెట్టి మధ్యవర్తులుగా మేం కూర్చొని ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసేస్తే ప్రాబ్లం 2 నిమిషాల్లో సాల్వ్ అయిపోతుంది. నాకు డౌటే. ఏంటి? ఏం లేదు. వెనక్కి ముందుకి ట్రావెల్ చేసి ఒళ్ళు బాగా పులిసిపోయింది. క్వశ్చన్ లేయడం మానేసి పడుకోవే. అత్తేల మధ్య పడుకున్నట్టు లేదు, కొండల మధ్య పడుకున్నట్టుంది. అమ్మో, అబ్బా, ఈ సర్దికి గుడక పెట్టే అలవాటు కూడా ఉందా? అమ్మో, గుండమ్మ, మీరు చెప్పండి. ఉండండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడగండి. మేడం, గుళ్ళో అమ్మవారి విగ్రహం పోవడం, మీ భర్త ప్రాణాల మీదకి రావడం, విగ్రహాన్ని తిరిగి తీసుకొచ్చి మీ భర్తని కాపాడుకున్నారు. దాని మీద మీ ఫీలింగ్ ఏంటి మేడం? భర్త ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఫీలింగ్ ఏ ఉంటుందండి, భయం తప్ప. విగ్రహం తిరిగి రావడం, నా భర్త ప్రాణాలతో నాకు దక్కడం, ఇదంతా ఆ అమ్మవారి దయ. నా గొప్పతనం ఏమీ లేదు. మీరు తన భార్య అవ్వడం తన అదృష్టమన్నారు. మీ అత్తయ్య గారు కోడలు కాదు కూతురని స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళ గురించి మీరేం చెప్తారు? నాకిలాంటి కుటుంబం దొరకడం నా అదృష్టం అని చెప్పాలి. అవునండి,
ఇలాంటి భర్త అలాంటి అత్తలు ఏ ఆడపిల్లకే దొరకకూడదండి. అదే దొరకడం అంటున్నానులేమ్మా. భార్యని దేవతలా పూజించే భర్త కోడల్ని కూతుర్లా చూసుకునే అత్తలుంటే ఏ ఆడపిల్లకైనా అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి. మీరు చేసిన సాహసం మీడియాలో చూడడం, మిమ్మల్ని ఇలా నేరుగా ఇంటర్వ్యూ చేసే అవకాశం రావడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము కూడా తప్పు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంతే కదా బాబు, ఈ ప్రోగ్రామ్ ఏ టీవీలో వస్తుందో చెప్పండి. మా ఫోటోలు పేపర్లో వస్తాయి కదా. ఏమైందక్క? ఫోన్ కట్ చేస్తుందిరా. నమ్మి హ్యాండ్ ఇస్తే కాల్ కట్ చేయక ఇంకేం చేస్తుంది? అలా అని వదిలేస్తామా ఏంటి? ఏయ్, నీకేమైనా పిచ్చా? కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నావు. నీతో కొంచెం మాట్లాడాలి. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నీ కోపం నాకు అర్థమైంది. అప్పుడు నీకు హ్యాండ్ ఇచ్చాననే కదా. ఓ, ఆ విషయం గుర్తుందా? మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నావు? విడిపోతే ఓడిపోతాం, కలిసి ఉంటే గుండమ్మని గెలవగలమని అర్థమైంది. కాబట్టి మళ్ళీ నీ స్నేహం కావాలనుకుంటున్నాను. పైగా గుండమ్మని ఓడించే ప్లాన్ కాదు, నాశనం చేయడానికి అని మళ్ళీ నమ్మి నీతో చేతులు కలుపుతాననుకుంటున్నావా? అది జరగని పని. గుండమ్మ నాకు శత్రువే, నీకు శత్రువే. కానీ దాన్ని నేనే ఓడిస్తాను. గుండమ్మని ఓడించే పనైతే నువ్వనుకున్నంత ఈజీ కాదు. పైగా శాశ్వతంగా గుండమ్మని ఇక్కడి నుంచి పంపించే ప్లాన్. జరిగింది మర్చిపోయి ఒకసారి వచ్చి నన్ను కలు. మ్యాటర్ మొత్తం చెప్తాను. నా లాభం ఏంటో నీ లాభం ఏంటో కూర్చొని మాట్లాడుకుందాం. డీల్ నచ్చితే కలిసి పని చేద్దాం, లేదంటే ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం. ఏంటి, వస్తున్నావా? నీకేం కావాలో చెప్పు, నేను హెల్ప్ చేస్తాను. ఈ ఊర్లో మా అమ్మ కోల్పోవడం కావాలి, ఆ జేజేలు కావాలి, అందరూ నా పేరు చెప్పుకోవడం కావాలి, ఆ గౌరవం కావాలి. కానీ అదంతా జరగదని అర్థమైపోయింది. అప్పుడు ఆ గీతకి జయజేలు కొడితే ఇప్పుడు ఆ గుండమ్మకి జయజేలు కొడుతున్నారు. ఈ ఊరు జనం అంతే, అందుకే నాకు వాళ్ళంటే మంట. ఇదిగో, నేనొక ఫ్యాక్టరీ వాళ్ళతో టైఅప్ చేసుకున్నాను. ఊరికి ఇటుపక్కున్న పొలాలన్నిటినీ నా గుప్పెట్లో పెట్టుకున్నాను. అటుపక్కున్న 200 ఎకరాల పొలాలు మీవే. నీ 100 ఎకరాలు అమ్మావంటే అటు ఇటు నా పొలాలే. మధ్యలో గుండమ్మ పొలం ఇరుక్కుపోతుంది. ఎప్పటికైనా నాకమ్మక తప్పదు. ఎటు పోవడానికి వీలుండదు. కాబట్టి నా 100 ఎకరాలు నీకు అప్పగిస్తాను. నిజంగానా? మా అమ్మకి విలువివ్వని ఈ ఊరు గుర్తించుకోని ఊరు. ఉంటే ఎంత, పోతే ఎంత. అయితే నువ్వు అదే మాట మీద ఉండు, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండు. చక్రం ఎలా తిప్పాలో నేను తేలుస్తాను. మరి మోసం చేస్తే? చిచి, అప్పుడంటే ఏదో జరిగిపోయింది. మళ్ళీ అలా ఎలా జరుగుతుంది? జరిగితే సిటీ నుంచి ప్రొఫెషనల్ క్రిమినల్స్ ని పిలిపించి లేపించేస్తాను. జాగ్రత్త. అక్క, ఆ గుండమ్మ రచ్చబండ దగ్గర పంచాయతీ పెడుతుంది. నీ మాట వినవలసిన అవసరం నాకు లేదు. కావాలంటే ఈ ఊర్లో ఉన్న మీ 200 ఎకరాలు కూడా నాకు అమ్మేసేయండి. నువ్వన్న రేటు ఇచ్చుకుంటాను.
ఏంటి నువ్వు మా పొలాలు కొనేది? తాతయ్య, ఇప్పటి వరకు నీకు మంచిగా చెప్పాను, అర్థం చేసుకుంటావని ఎదురు చూశాను. ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నావా? నువ్వు వార్నింగ్ ఇస్తే నేను భయపడిపోవాలా? భయపడాలి. తప్పు చేయాలని చూస్తే ఎవరైనా భయపడాలి. అవి బీడు భూములు కాదు, పంట భూములని నిరూపించడానికి నా దగ్గర ఆధారాలున్నాయి. ప్రతి సంవత్సరం 3 పంటలు పండే భూములవి. ఈ మండలం నుంచి, ఈ ఊరు నుంచి ప్రతి ఏడు గవర్నమెంట్ కొన్న ధాన్యం వివరాలేంటో రికార్డ్స్ ఉన్నాయి. వాటిని నువ్వు మార్చలేవు కదా. ఇలా పంటలు పండే భూముల్ని నాశనం చేసి ఫ్యాక్టరీలు కట్టాలని చూడడం నేరం, తెలుసా నీకు? అవునక్క, ఈ గుండమ్మ చెప్తుంది నిజం. వాళ్ళు కానీ ఆ రికార్డ్స్ ప్రకారం కేసు పెడితే ఫ్యాక్టరీయే కాదు, చిన్న ఇటుక గొడ కూడా కట్టలేమక్క. ఆవిడతో వాదించడం కాకుండా ఆవిడ్ని ఊరి నుంచి ఎలా పంపించాలో ఆలోచించు. వాళ్ళిక్కడుంటే పంచాయతీ పెట్టకుండానే వాళ్ళ భూముల్ని వాళ్ళకిప్పించి పంపించేస్తుంది. అయితే ఏంటి? అవి బీడు భూములని నేనంటున్నాను, పంట భూములని నువ్వంటున్నావు కదా. అయితే ఒక ఛాలెంజ్. ఇది అన్యాయం. ఇదేదో గుండమ్మని ఇక్కడి నుంచి పంపేయాలని చూస్తుంది. దానికి మేము ఒప్పుకోం. పంటలు పండే భూమి ఉందిగా, పండించమనండి. దేనికి భయం? మమ్మల్ని మోసం చేసినట్టే గుండమ్మని కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఏంటి, పందానికి ఒప్పుకుంటున్నావా లేదా? లేదంటే చెప్పు, నువ్వు నా ఛాలెంజ్ కు భయపడ్డావని నేనేం అనుకోలే. ఏ సరోజా, ఆ భగవంతుడికి తప్ప ఈ గుండమ్మ ఎవ్వరికి భయపడదు. ఈ పందానికి నేను ఒప్పుకుంటున్నాను. అగ్రిమెంట్ లో సిద్ధం చేయండి. శివ్గా, మన దగ్గర అగ్రిమెంట్ పేపర్లు రెడీగా ఉన్నాయక్క. చెల్లెమ్మ రా, అగ్రిమెంట్ చేసుకుందాం. రాయి. నువ్వు సంతకం పెట్టు.
బుర్ర తిరిగిపోతుంది. ఏమైంది? ల్యాప్టాప్ లో సినిమా చూస్తున్నారా? నా బతికే సినిమాలా తయారైంది. గంటకో ట్విస్ట్, రోజుకో మలుపులా ఉంది. ఏం చూస్తున్నారు ఇందులో? పంట పండించడం ఎలా అని వీడియోలు చూస్తున్నాను. ఓహో, ఈ ప్రాసెస్ అంతా చూస్తుంటే ఇదంతా అయ్యే పనేనా అనిపిస్తుంది. పైగా వారం రోజులని డైలాగ్ చెప్పావు, ఎక్కడవుతుంది? నేను వారం రోజులన్నది పంట పండించి చేతులు పెడదామని కాదు, పొలం దున్ని విత్తనాలు నాటుతాను అని. రైతులందరూ పండిస్తున్నారండి. అదే, ఇంత కష్టం ఎలా పడుతున్నారా అని. కానీ రైతులెవ్వరూ దాన్ని కష్టంలా అనుకోరండి, బాధ్యత అనుకుంటారు. ఎవరైనా ఒకరికి వ్యాపారంలో నష్టం వస్తుంది అని తెలిస్తే అది వదిలేసి మరొక వ్యాపారానికి షిఫ్ట్ అయిపోతారు. కానీ ఒక్క రైతు మాత్రమే భూముల్ని వదిలిపెట్టి పక్కకి జరిగిపోడండి. సరే, ఇక్కడే ఉండండి, నేను ఒక్క నిమిషంలో వస్తాను. అయ్యో, అయ్యో, మీకేం అవ్వలేదు కదా? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తున్నాను. ఒరే ఆది, గుండమ్మకి జస్ట్ సపోర్ట్ చేస్తున్నట్టు ఫోటోని మేము మీడియా ముందు పెట్టినందుకే మేమెంత పాపులర్ అయ్యామంటే, తీక పొలానికి వెళ్ళి పంట పండిస్తే ఇంకెంత క్రేజో. అయితే పవన్ కళ్యాణ్ ని క్రాస్ అయిపోతాం అనుకుంటాక నువ్వు కూడా సెల్ఫీలు తీసుకుని అప్లోడ్ చేయరాదు? వదిలేమ్మా, మీ ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ గా డైవర్ట్ అయిపోతే మీరు హర్ట్ అయిపోతారు పాపం. అది నిజమే. ఇప్పుడు మీరు తిండి లేకపోయినా ఉండగలరు కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోతే బతకలేరు. ఏమండి, రెడీనా? వెళ్దామా? ఎక్కడికి? ఎక్కడికంటారేంటి, ఇవాళ పొలం దున్నడానికి వెళ్ళాలని చెప్పాను కదా. నువ్వెప్పుడా మాట అంటావా? ఎప్పుడెప్పుడు పొలాన్ని దున్నుదావా అని తహతహలాడిపోతున్నావమ్మా. పొలానికి ఆ టీవీ వాళ్ళని పేపర్ వాళ్ళని కూడా పిలిస్తే బాగుంటుందేమోనమ్మా. ముందు దున్నాలంటే నాగలు కావాలి, మనుషులు కావాలి. టీవీ వాళ్ళు ప్రెస్ వాళ్ళు ఎందుకత్తయ్యా? సరే సరే, లేట్ అవుతుంది, త్వరగా పదండి. పదవే, అదిగో స్టిక్ తీసుకోవే, తొందరరా రావే, తొందరరా. అన్నారు గాని ఇంకెవరూ రాలేదేంటి గుండమ్మా? తాతయ్య వెళ్ళారుగా, పిలుచుకొని వస్తారు. గుండమ్మా, అదిగో. ఓ గుండమ్మా, ఓ గుండమ్మా. ఏంటి తాతయ్య, ఏమైంది? అవును, పొలం దున్నడానికి ఊరంతా వస్తారన్నారు, ఏరి జనం?
ఈయన పరిగెత్తుకుంటూ వచ్చారుగా, వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నట్టున్నారు. అందుకే లేట్ అయి ఉంటుంది కదండి. కాదమ్మా, మనకి సహాయం చేయడానికి ఎవరు రావడం లేదు. రావడం లేదా? అవునా? అదేంటి, వస్తానన్నారుగా? అదేంటి, ఏమైంది? అందరికి ఏం పుట్టిందేమో తెలియదు గానీ ఆ సారే సరోజ వాళ్ళని కలిసి మాట్లాడిందంటమ్మా. వాళ్ళంతా ఆగిపోయారు. ఎవరు రాకపోతే ఇప్పుడు పొలం దున్నట్టు ఎలా? ఎలా అంటే ఎలా? మీరున్నారుగా. పొలం దున్నడానికి మీరుంటే లైకులు కొట్టడానికి మీ ఫ్యాన్స్ ఉన్నారు. వీడియో తీసుకుంటూ దున్ని. ఏంటే ఎటకారం చేస్తున్నావా? మేం పొలం దున్నడం ఏంటి? అదేటమ్మా, ఇంటి దగ్గర ఎద్దులు లేకపోతే ఎద్దులు అవుతాము, కాళ్ళు లేకపోతే కాడినయ్యి నాగల్లాగెత్తామన్నారు. ఏదో రైమింగ్ బాగుందని అన్నావండి. ఇప్పుడు జనం హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఆ డైలాగులు నిజం చేయండి. మా మనవడు మాత్రం ఏం చేస్తాడమ్మా? ఏంటిది? ఇంతకు ముందు మాకెప్పుడైనా పొలం దున్నే అలవాటు ఉందా? ఏదో ఊళ్ళో వాళ్ళు సపోర్ట్ వస్తావన్నారు కాబట్టి మేమంతా మీకు సపోర్ట్ ఇచ్చాం. వాళ్ళు రాకపోతే మేమేమి చెయ్యలేము. అవును, నేను అదే చెప్తున్నానండి. ఇది మీకు అలవాటు లేని పని, మీ వల్ల కాదు. పందెం కాసింది నేను కాబట్టి ఎలాగోలా నేనే కష్టపడతాను. మీరు వెళ్ళిపోండి. ఎలండమ్మా ఎలండే. మనవరాల కోసం సాయం చేస్తున్న తాత అని నేను పోస్టులు పెట్టేసుకుంటాను. కోడలకి హెల్ప్ చేయలేక హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోతున్న అత్తలు అని మీరు పోస్టులు పెట్టుకోండి. ఎలండి ఎలండే. ఏంటి, సారాయి మీద వచ్చిన చిల్లర్ని లెక్క పెట్టుకుంటున్నావా? కోట్లున్నాయి కదా అని చిల్లర పారేసుకుంటామా? రేపు నువ్వు ఫ్రీగా ఉంటే నిన్ను సిటీకి తీసుకుని వెళ్దామని. దేనికి? ఏజ్ అయిపోయింది కదా, చిప్ ఏమైనా డ్యామేజ్ అయిందేమోనని చూపిద్దామని. ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి, మా అక్క చేసిన బోర్డు ప్లాను అక్కడ రచ్చబండ దగ్గర 1 ఎకరం పండిస్తానని బోర్డు బిల్డప్లు ఇవ్వడం తప్ప. బిల్డప్లు ఇవ్వడం ఏంటి? ఆ ఎకరం పండించకపోతే ఆస్తులన్నీ వదిలేసి ఊరొదిలి వెళ్లిపోవాలని కండిషన్ కూడా పెట్టాను కదా. అసలు వదులుకోవడానికి, ఊరు వదిలిపోవడానికి ఆ గుండమ్మేమి అసమర్థురాలేం కాదు. గీత అనుకుంటే దానికంటే తెలివైన అమ్మాయి అది. అందుకే కదా పొలం దున్నడానికి ఊరి జనాన్ని సపోర్ట్ చేయకుండా చేసింది. చేస్తే గుండం ఆగిందా? ఊరు జనాలకి బదులు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తో పొలం దున్నేసింది. నాకు అదే డౌట్. ఉన్న మీ అత్తలిద్దరూ తనని కాల్చుకొని తింటారు కదా, వాళ్ళెలా సపోర్ట్ చేస్తారా అని. అది ఏం చెప్తుందో, వీళ్ళు ఏమనుకుని చేస్తున్నారో. ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టని వాళ్ళు ఒళ్ళు వంచి మరీ కష్టపడి పనిచేస్తున్నారు. ఈ రోజు పొలం దున్నేసింది, రేపు విత్తనాలు వేసి మొలకలు మొలిపించేస్తే నాదేం పోదు. నువ్వే మట్టి కొట్టుకుని పోతావు. నీ చేతిలో ఊరి వాళ్ళ పొలాలుండవు, ఫ్యాక్టరీ కూడా ఉండదు, దాని మీద వచ్చే కమిషన్ కూడా ఉండదు. నువ్విలా పాత కాలపు ప్లాన్లు పక్కన పెట్టేసి ఆ గుండమ్మని దెబ్బ కొట్టడానికి కాస్త కొత్తగా ఆలోచించు. ఇవాళ జనాల సపోర్ట్ రాకుండా చేసింది, రేపు పంట పండకుండా చేస్తుంది. అప్పుడేం చేస్తారు? పంట పండడం పక్కన పెడితే ఇలాగే ఇంకో 2 రోజులు పొలం దున్నితే ఖచ్చితంగా హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు వీళ్ళు. సర్లేండి అత్తయ్య, నేను చేసిన ఛాలెంజ్ కోసం మీరెందుకు కష్టపడ్డాం? ఆ కష్టమేదో నేనే పడతాను.
నేనొక్కదాన్నే పొలం దున్ని పంట పండిస్తాను. హా, మాటలు మాత్రం బాగానే చెప్తావు. ఇలా చెప్పే కదా ఇంతవరకు తెచ్చింది. ఈ పనులన్నీ మీ వల్ల కావని, డ్రాప్ అయిపోండని కావాలని రెచ్చగొట్టడం, పబ్లిసిటీ కోసం వీళ్ళు వాళ్ళ వల్ల అవ్వదని తెలిసి కూడా ముందుకు రావడం, ఆపసోపాలు పడటం. చూడు గుండమ్మా, ఇదంతా మనతో అయ్యే పని కాదు. అదేంటి మనోడా, ఇంతవరకు వచ్చాక ఇప్పుడు డ్రాప్ అయిపోతే పరువు పోదా? పరువు సంగతి పక్కన, వీళ్ళ ప్రాణాలు పోకుండా ఉంటే అదే 10,000. చూడు గుండమ్మా, నువ్వు నమ్మినట్టు ఊరు నీకు కలిసి రాదు, జనం నీతో కలిసి రారు. ఇలాగే మొండిగా ముందుకెళ్తే ఇవాళ మా అమ్మ వాళ్ళు మూలన పడినట్టు రేపు మేమందరం కూడా మూలన పడతాం. ఆ తర్వాత జరిగేదేంటి? నా అభిప్రాయం అయితే ఈ ఛాలెంజ్లు, పొలాలు దున్ని పంటలు పండించడాలన్నీ పక్కన పెడితే ఆ సరోజతో కాంప్రమైజ్ కి వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తోంది. ఏదో ఆవేశంలో ఛాలెంజ్ చేశాను. మా పొలాలు మాకు వదిలేస్తే మా దారిన మేము వెళ్ళిపోతాం అనడం బెటర్. మన దారిన మనం వెళ్ళిపోతే ఊరి జనం ఏమైపోతారు? ముందు నీ వాళ్ళు ఏమైపోతారో అది ఆలోచించు. చూడండి, ఒంటరిగానే నేను యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాను. తర్వాత తోడుగా ఉంటానని మీరొచ్చారు. ఇప్పుడు మా వల్ల కాదు అంటున్నారు. ఎవరు నాతో పాటు తోడుగా ఉన్నా లేకపోయినా నేను మాత్రం డ్రాప్ అవ్వను, అంతే. నా మీద నాకు నమ్మకం ఉంది. మూర్ఖత్వం, మూర్ఖత్వం. ఆ రోజు మా పెద్దమ్మది ఇదే మూర్ఖత్వం, ఇప్పుడు దీనిది కూడా ఇదే మూర్ఖత్వం. ఇది మారదు. అది అరే నాన్నా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపో సలుపో ఉండదా, ఇద్దరం ఒకటై పని చేస్తే ఎక్స్ప్రెషన్ డైలమా, సెల్ఫీ. ఏంటి నువ్వు చెప్తుంది? నిజం సరోజా, పొలం దున్నడానికి ఊర్లో ఎవ్వరూ సపోర్ట్ రాకుండా నువ్వు చేశావు. ఒక్కరోజు పొలం దున్నేసరికి ఇంట్లో వాళ్ళు పులుసు కారిపోయి చేతులెత్తేశారు. ఇప్పుడు ఆ గుండమ్మ ఒంటరిదైపోయింది. మరి ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? పొలం దున్నటం, పంట పండించడం జరగని పని. సరోజాతో కాంప్రమైజ్ అయ్యి పందెం నుంచి డ్రాప్ అవ్వడం బెటర్ అని ఆది అన్నాడు. మరి గుండమ్మ ఏమంది? ఏంటి, గుండమ్మ మా అక్కతో పందెం నుంచి డ్రాప్ అవడానికి ఒప్పుకుందా? అక్క, అయితే నీకు తిరుగులేదు. ఫ్యాక్టరీ కట్టడం, నువ్వు కమిషన్. నా దగ్గరికి రాకుండా సిటీకి ఎందుకు వెళ్తుంది? అదే నాకు అర్థం కావటం లేదు. సిటీకి వెళ్తే మనకేంటక్క, నీతో కాంప్రమైజ్ అవ్వడానికి ఒప్పుకుందని చెప్తుంది కదా. రేయ్, ఊరు జనం వెళ్లి వాళ్ళ కష్టాలు చెప్పగానే ఎక్కడో ఉంది ఈ ఊరు ఎత్తుక్కుంటూ వచ్చింది. దాని మొగుడుకు అంత ఆపదొచ్చినా మళ్ళీ ఊరు జనం వెళ్లి అర్జించేసరికి తన కుటుంబాన్ని కూడా ఎదిరించి తిరిగి వచ్చేసింది. ఊరు కోసం తన భర్తని, కాపురాన్ని కూడా వదులుకోవటానికి సిద్ధపడ్డ గుండమ్మ సహాయంకి రాలేదని డ్రాప్ అవుతుందా? డ్రాప్ అవుతుంది అంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదురా. అదే ఇంట్లో గుండమ్మతోనే ఉంటావు కదా నువ్వు, నీకు తెలియకపోవడం ఏంటి? ఏంటి తెలిసేది? ఇంట్లో డిస్కషన్ చేస్తే తెలుస్తుంది. తన మైండ్ లో ఏముందో నాకెలా తెలుస్తుంది? ఆ గుండమ్మ ఒంట్లో ప్రవహిస్తుంది గీత రక్తం. ఆ రక్తానికి ఎదిరించడమే తప్ప తల వంచడం తెలీదు. కాంప్రమైజ్ అవటానికి ఒప్పుకున్నట్టు తల ఊపి అందర్నీ డైవర్ట్ చేయడానికి
ఏదో ప్లాన్ చేస్తుందేమోనని నా డౌట్. ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరిగా అదెలా ప్లాన్ చేస్తుంది? గుండమ్మ సిటీకి ఎందుకు వెళ్ళిందో తెలీదు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ ఆయన్ని రెచ్చగొట్టి మీ తాతను కూడా రెచ్చగొట్టి అసలు అది ఎందుకు సిటీకి వెళ్ళింది, ఏం ప్లాన్ చేస్తుందో తెలుసుకో. నన్ను తరిమేయాలంటే పొలం పండకూడదు. దానికోసం తనేమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. అవునమ్మా, అది అలాంటిదే కదా. అలా అని నేను తీసుకున్న బాధ్యతను వదిలిపెట్టి పారిపోతానా? ఈ ఊరి జనం పొలాలు వాళ్ళకిప్పించాలి, వాళ్ళ కష్టాలు పోగొట్టాలి. కాబట్టి మోసాన్ని మోసంతోనే జయించాలి. తాతయ్య, ఒకప్పుడు మన పొలంలో రంగురాళ్లు పడ్డాయని అమ్మ చిన్నప్పుడు చెప్పింది, నిజమేనా? అవునమ్మా, ఆ రంగురాళ్ళ కోసం ఎంతమంది ఎన్ని తతంగాలు నడిపారనుకుంటున్నావు? మరి ఇప్పుడు మన పొలంలో రంగురాళ్లు పడితే? అప్పుడంటే ఏదో దొరికాయమ్మా, మళ్ళీ ఇప్పుడు ఎలా దొరుకుతాయమ్మా? ఒకవేళ పడితే? ఏటమ్మా నువ్వు అనేదే? ఆశ మనిషిని గొప్పవాడిని చేస్తుంది, ఒక్కోసారి పిచ్చివాడిని కూడా చేస్తుంది తాతయ్య. రంగురాళ్లతో ఆ సరోజ మెడలు వంచుతాను. ఎలాగమ్మా? నేను అదే అంటున్నాను. ఉన్నది నువ్వు ఒక్కడివి. అటు ఇటు ప్రయాణాలు చేసి స్ట్రెయిన్ అయిపోతే, నీ ఆరోగ్యం పాడైపోతే. చాలు చాలు చాలు, మీరు చూపిస్తున్న ఈ ప్రేమ నాకు చాలు. ఇంతకు మ్యాటర్ ఏంటో చెప్పండి. ఏంటంటే తాత మనవరాళ్ళ మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అంటారు కదా. ఏమో, నేనెప్పుడు వినలేదు. నిజం, భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదని పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి నిజంగా భర్తననే గౌరవమే గనక నీకుంటే, ఉంటే మనవరాలనే అభిమానం నీకు నిజంగా ఉంటే, మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారో చెప్పు. అమ్మ దొంగ, అది తెలుసుకోవడానికా? మనవరాలు మజ్జిగ తేవడాలు, నా ఆరోగ్యం గురించి బాధపడ్డాలు. ఇదిగో, నువ్వు చెప్తావా చెప్పవా? నువ్వు నాతో నిజం చెప్తే నేను ఏ నిజాలు దాచకుండా నీతో ఫ్రీగా నువ్వు కోరుకున్న భర్తలా నీతో ఉంటాను. లేదంటే ఈ రోజుతో గుండె మొక్కతే నీ మనవరాలనుకో, నన్ను మర్చిపో. అది కాదండి. చెప్పుకుండు. చెప్పు కాకి. మరి ఎవరితో చెప్పరుగా? నీ మీద ఒట్టు. ఏం లేదండి, మనం దున్నాలనుకున్న పొలంలో రంగురాళ్లు పడ్డాయి. రంగురాళ్ళ? అవునే, మీ అమ్మ పెద్దమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఒకసారి పడ్డాయి, మళ్ళీ నీ హయాంలో పడ్డాయి. రంగురాళ్ళంటే చాలా ఖరీదుంటాయిగా. మరి లక్షలు. ఈ విషయం నీకు నాకు తప్ప ఎవ్వరికి తెలిసిన ప్రమాదం. నీకు నాకు తప్ప ఇంకెవ్వరికి తెలియనివ్వను కాకి. అదంతా ప్రభుత్వ సంపద అవుతుంది, ప్రభుత్వానికి అప్పగించాలి. అవునండి, మీరు కరెక్ట్ గా చెప్పారు. తొక్కేం కాదు, అది మన పొలం. అక్కడ ఏం దొరికినా మనదే. పద రా. ఎవరికి చెప్పరుగా? చెప్పడమా? నేనా? నువ్వు ఎవరికి చెప్పుకో. ఆ గుండమ్మ ముసలోడు కలిసి సిటీకి వెళ్లారని తెలిసింది. వాళ్ళు తిరిగి వచ్చారు. ఎక్కడికి వెళ్లారు, ఏం చేసుకొని వచ్చారో? ఈ లోకి ఏంట్రా ఫోన్ చెయ్యట్లేదు? నువ్వు ఫోన్ చేసి అడుగక్క. ఇది చేస్తుందేంటి? గుండమ్మ వాళ్ళు సిటీకి ఎందుకు వెళ్లారో తెలుసుకోవాలని క్యూరియాసిటీ పెరిగిపోయి ఉంటుంది. అనవసరంగా దీంతో మళ్ళీ చేతులు కలిపాను. వాళ్ళు ఎక్కడికి వెళ్లారో నీకెందుకు చెప్తానే? ఏదో ఒకటి చేసి నిన్ను వదిలించుకోవాలి. హలో, ఎవరు? ఎవరా? నేను సారాయి సరోజని. ఓ, హలో హలో హలో, నువ్వా? ఏంటి ఏంటి? నా ఫోన్ నెంబర్ కూడా ఫీడ్ చేసుకోలేదా?
అది అడగడానికి ఫోన్ చేసావా? ఏంట్రా దీని వాయిస్ తేడాగా ఉంది? సిటీకి వెళ్లిన గుండమ్మ వాళ్ళు తిరిగొచ్చారంట కదా? వచ్చారు. వాళ్ళెక్కడికి వెళ్లారో ఏమైనా తెలిసిందా? ఎవరెక్కడికి వెళ్లారో ఎందుకు వెళ్లారో తెలుసుకోవటమే నా పనా? అయినా గుండమ్మ గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు అది చూసుకోండి. మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. నాకు వేరే పనుంది. ఉంటాను. హలో హలో హలో, ఏం జరిగిందక్క? మాట్లాడుతుండగానే ఫోన్ కట్ చేసిందిరా. లోకేశ్వరి మాట్లాడే విధానం చూస్తుంటే దానిలో ఏదో మార్పు వచ్చినట్టు క్లియర్ గా తెలుస్తుందిరా. ఆ గుండమ్మ ఏదో చేస్తుంది, ఆ లోకి ఏదో దాస్తుంది. అయినా దాని మీద ఒక కన్నేసి ఉంచండి. దాని ప్రతి కదలిక ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తూ ఉండండి. సరే అక్క. రారా వెళ్దాం. ఉంగురాల విషయం చెప్పాను. మనకి తెలియడమే మనకి చాలా ముఖ్యం తాతయ్య. తనకు నేను చెప్పాను కదా, నువ్వు మీ ఆయనకి చెప్పావు. అతగాడెళ్ళి వాళ్ళ అమ్మలిద్దరికి చెప్పాడు. ఎలా చేరిందో ఆ విషయం ఆ సారా సరోజు కూడా చేరిపోయింది. ఎవ్వరికి తెలియకూడదంటూ అందరికి తెలిసేలా చేసావు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? ఇక్కడి నుంచే అసలైన ఆట మొదలవుతుంది తాతయ్య. కాకపోతే మనకొక బకరా కావాలి. బకరానా? నేను సరిపోనా? తాతయ్య, నువ్వు ఈ ఆటలో నాకు సపోర్టర్వి. నాకు కావాల్సింది బకరా. అంటే ఎలా ఉండాలో శాంపుల్ కి ఓ మాట చెప్పు. బొద్దుగా నిండుగా నిలువెత్తు విగ్రహం ఉండాలి. గోరంతా ఉంటే ఊరంతా చేసే మనస్తత్వం కలిగి ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ద డబ్బాలా ఉండాలి. ఏంటమ్మా ఇల్లంతా ఎలా ఊగిందే? భూకంపం ఏమైనా వచ్చిందేమో తాతయ్య. అమ్మో, జ్ఞానం లేని ప్రస్తున్నా బా. ఇది వచ్చిందేంటి? భూకంపం కాదమ్మా, ప్రస్తున్నాంబా. తల కొప్పెట్టుకుని నుదురును బొట్టెట్టుకుని మన కోసం ఎంట్రీ ఇచ్చిన బకరా చూడు. ఎవరు చెప్తారు అంటే మేమేమైనా ఎక్కడికో పోతూ హరికథకు వెళ్తున్నామని అబద్ధం చెప్తున్నాం అనుకుంటున్నావా? రామాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారంట. ప్రత్యేకంగా హరికథి కాలక్షేపం అంట. చిన్నప్పటి నుంచి వీడిని పెంచటమే సరిపోయింది. పెద్దయ్యాక వీడు బావుండాలని ఆలోచించటానికే సరిపోయింది. ఇక ఇప్పుడు కూడా కృష్ణారామ అనుకోకపోతే స్వర్గం ఎలా దక్కుతుంది? మాట్లాడవేరా? ఏదో హరికథ అంటున్నారు కదా గుండమ్మ. వెళ్ళండమ్మా. మా అంతటి మేం వెళ్ళడానికి దాని పర్మిషన్ కావాలా? నువ్వు పదవే. అత్తయ్య వెళ్ళండి, కానీ చంకలు ఆ సంచేంటత్తయ్య? నెత్తి మీద వేసుకోవడానికి. గుడి దగ్గర గచ్చు మీద మట్టే ఉండొచ్చు, కూర్చోడానికి గచ్చే లేకపోవచ్చు. అందుకే కిందేసుకుని కూర్చోడానికి కావాలిగా. నువ్వు పదవే. పద. బాయ్ అమ్మా, నిద్ర వస్తుంది, పద. అయ్యో హలో, ఏమండి, మీరేమీ అత్తయ్య వాళ్ళకి రంగురాళ్ళ గురించి చెప్పలేదు కదా? నేనెందుకు చెప్తాను? అంటే
ఇంత రాత్రిపూట హరికథ అని సంచి పట్టుకుని వెళ్తున్నారేంటండి? కొంపదీసి వీళ్ళు రంగురాళ్ళ కోసం వెళ్తున్నారా ఏంటి? హలో తాతయ్య. గుండమ్మా, ప్లేయర్స్ స్టార్ట్ అవుతారన్నావు, ఇక్కడ రంగురాలు మొత్తం జల్లేసి వెయిటింగో. ఇంకెవరు రాలేదంటమ్మా? బయలుదేరాల్సిన వాళ్ళు బయలుదేరారు తాతయ్య. ఈ పాటికి వస్తూ ఉంటారు. చూడు, నువ్వు లైన్లోనే ఉండు. అమ్మా, ఎవరో పెద్ద తెల్ల సంచి పట్టుకుని ఇటే వస్తున్నారు. వాళ్ళెవరూ కాదు తాతయ్య, మా అత్తయ్యలు. హరికథ వినడానికి వస్తున్నారు. హరికథ కాదమ్మా, పొలానికి వస్తున్నారు. అబ్బా, ఇంట్లో మా ఆయన ఎక్కడికి అని అడిగితే హరికథ వినడానికి వెళ్తున్నామని చెప్పారు. ఓహో, అట చెప్పారా? అయితే నేను దాక్కుంటా. దాక్కో దాక్కో. ఓయమ్మో, ఇటే వస్తున్నారు ఇల్లు. అక్క, పొలానికి వచ్చేసావే? అవును. పద పద పద. అవునా? దీని అమ్మలాగా దీనికి దొంగకోళ్లు పట్టే అలవాటు బాగానే వచ్చిందమ్మా. ముఖం తెలియకుండా ముసుగు బాగానే వేసుకొచ్చింది. అక్క, ఎవరు వస్తున్నట్టున్నారే? అవునా, ఈ టైంలో ఎవరొచ్చి చేస్తున్నారే? వాళ్ళు గాని మనల్ని ఇక్కడ చూసారంటే చండాలంగా ఉంటుంది. వాళ్ళు పోయిన తర్వాత వద్దాం, పద దాక్కుందాం. నడు నడు నడవే, నడు. బోల్తా కొట్టించి నిజం భలే పట్టు. ఎవరేది? ఏమో అక్క, మొహం కనిపించట్లేదు. ఆయన ఎవరో గాని రాళ్లని ఏరేసుకుంటున్నారక్క. రాళ్లు కాదే, లక్షలు విలువ చేసే రంగురాళ్లు. అయ్యో, అదే ఏరేసుకుంటుందక్క. అక్కడ రంగురాళ్ళు ఉన్నట్టు దానికి ఎవరు చెప్పినట్టు? ఒకవేళ గుండమ్మ చెప్పుంటుందట్టావు మీనాక్షి. అది మహాముద్రు, అది చెప్పదక్కా. అయితే ఆ ముసలాడు చెప్పుంటాడంటావా? ఆ సచ్చినోడే చెప్పుండాలి. రే, ఎవరూ లేరేంట్రా? పోలీస్ సైరన్ వినపడిందని దాక్కుందక్కా. అయితే తీయండ్రా.
రే పదండ్రా, పొలంలో ఉన్న రంగురాళ్ళు మొత్తం మనమే ఏరేయాలి. రే ఏం కనిపించి సావట్లేదు, టార్చ్ లైట్ వేయండిరా. ఇదెక్కడి గోలక్క, వచ్చినోళ్ళు వచ్చినట్టు రంగురాళ్ళని ఏరేసుకుంటున్నారు. ముందు మనిద్దరం వచ్చాం, తర్వాత ఎవరో ఒకరు వచ్చారు. ఇప్పుడు అంతా వచ్చారు. ఎవరక్క వాళ్ళు? అసలు అందరికీ ఈ విషయం ఎలా తెలిసిందంటావు? హరికథకి వెళ్తున్నామన్న అమ్మవాళ్ళు ఇంకా రాలేదేంటి? అయితే అత్తయ్య వాళ్ళు హరికథకే వెళ్లారని మీరు నమ్ముతున్నారన్నమాట. నమ్మక వాళ్ళు చెప్పారు కదా. ఏమో వాళ్ళు అబద్ధం చెప్పారేమో. అబద్ధం చెప్పి అర్ధరాత్రి పూట బయటకు వెళ్లాల్సిన అవసరం వాళ్ళకేముంది? ఏముందో మీరే చెద్దురు గాని రండి. ఎక్కడికే? పదండి, చెప్తాను కదా, రండి. రండి, నాకు నిద్ర వస్తుంది. రండి. అమ్మో 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 వామ్మో, మొత్తం సర్దేస్తున్నారు. సంచి నిండిపోతుందేమో. రండి. గుండమ్మా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మీ అమ్మ వాళ్ళు వచ్చిన హరికథ కాలక్షేపం ఇటువైపే. ఇటువైపా? ఇటువైపు హరికథ కాలక్షేపమా? ఏం మాట్లాడుతున్నావు? అదేదో మీరే చూస్తారుగా, త్వరగా రండి. అక్క, ఆ ముసలోడు తేడాగా మాట్లాడుతున్నాడే. ఆదిగాడేమో కోపంగా ఉన్నాడు. మనము హరికథకని చెప్పి పొలానికి వెళ్ళిన విషయం తెలిసిందంటావా? ఎలా తెలుస్తుంది? అది సరే కాని నీకెన్ని రాళ్లు దొరికాయే? నాకెన్ని దొరికాయి అక్క? అవును, నీకెన్ని దొరికాయే? నా దగ్గర ఇదిగో 14 ఉన్నాయే. నా దగ్గర 11 ఉన్నాయక్క. నాకంటే నువ్వు 3 రాళ్ళు ఎక్కువేరావు. ఇంకా ఏరేదాన్ని, కాని మధ్యలో పోలీసారిని వినిపించేటప్పటికి కుదరలేదే. నాకంటే 3 రాళ్లు తక్కువ ఉన్నందుకు నువ్వేం ఫీల్ అవ్వకు. నీకంటే నేనే ఎక్కువేరానే బోడిదానా. నాకు 20 రాళ్లు దొరికాయని చెప్తే గుండాకి చస్తావని 11 అని అబద్ధం చెప్పాను. ఎర్రి మొహం, నేను మాత్రం నీకు నిజం చెప్పేశాను. నా దగ్గర 20 రాళ్లు ఉన్నాయి. సరేలేవే, నాకు బాగా నిద్రొస్తోంది. నా రాళ్లు నా దగ్గర పెట్టుకుంటా, నీ రాళ్లు నీ దగ్గర పెట్టుకో. ఆ తర్వాత అది ఇది నాతో గొడవ పెట్టుకోకే, సరేనా? అలాగే అక్క. సరే అమ్మా. లేవే, లే, లెగ్గవే. ఏంటక్క పొద్దున్నే లేపేస్తావు? కొద్దిగా జరగవే.
దేనికి ఏంటక్క అవి నా రంగురాళ్ళు. నా తల కింద పెట్టావంటే దొంగ జేబులోని తాళం పెడితే సేఫ్ అని. ఏంటి డిసప్పాయింట్ అయ్యావా? రాత్రంతా ఈ రంగురాళ్ళు ఎక్కడ పెట్టానా అని వెతుకుంటావు కదా. నాకు నీలాంటి బుద్ధులేం లేవు. ఆ పైట కొంగిల పడే. దేనికి? ముందు పడేవే. ఏంటే నా పైట కొంగుకి కొంగు ముడేసింది? నేనే వేశాను. అమ్మని దేనికి? ఇదిగో నా రంగురాళ్ళు నీ పవిటి చెంగులో దాచా. ఇప్పుడు నువ్వు డిసప్పాయింట్ అయినట్టున్నావు. నా పైట కొంగుకి రంగురాళ్ళు కట్టేసిన విషయం తెలుసుంటే నొక్కేసుండేదాన్ని. ఏంటి మనోడా ఎక్సైజ్ చేస్తున్నావా? లేదండి, కోతి కొమ్మ చాడుతున్నాను. మీరేమన్నా వచ్చి జాయిన్ అవుతారా? ఎందుక అంత కోపం? కోపం మీ మీద కాదండి, ముందుగా మీ ముద్దుల మనవరాలు గుండమ్మ దాని మీద. అదేం చేసిందే పాపం? దాన్ని పెళ్లి చేసుకోవడమే నేను చేసుకున్న పాపం. సూటు బూటు వేసుకుని ఆఫీస్లో మోడల్స్ తయారు చేస్తూ రాయల్ గా ఎలా ఉండేవాణ్ణి, అలాంటిది నన్ను తీసుకొచ్చి ఈ పల్లెటూళ్ళలో పడేసింది. అందులో నా మనవరాలు చేసిందే ఉంది బాబు. మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పింది కదా, కానీ మీరే వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు. అంటే కట్టుకున్న భార్యని ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళలేక వచ్చేసాను. అబ్బా, పబ్లిసిటీ కోసం వచ్చారని అది జనం అంతా అనుకుంటున్నారులే. ఆ విషయం గురించి వదిలేయండి. అయినా లోకేశ్వరికి పొలంలో రంగురాళ్ళున్న విషయం మీరెందుకు చెప్పారు? నువ్వు మరి మీ అమ్మకి చెప్పలేదా? నేను చెప్పడం తప్పేనండి, ఒప్పుకుంటాను. ఏదో యంగ్ బ్లడ్ క్యూరియస్ తో చెప్పేశాను. మరి పెద్దవారయ్యండి మీరు తనకి చెప్పొచ్చా? అంటే లోకేశ్వరుల రాత్రిపూట కిటికీలోంచి దూకి మరి పొలానికి వెళ్తుందని నేను ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశానా? మా అమ్మ వాళ్ళు కూడా గోను సంచులు పట్టుకుని బయలుదేరతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ ఇంట్లో మీ అమ్మోళ్ళ దగ్గర లోకేశ్వర్ దగ్గర రంగురాళ్ళు ఉన్నాయని పోలీసులకు తెలిసింది. ఏంటబ్బాయి శబ్దం? అంటే ఏంటమ్మా, ఆ దొంగకి పక్షపాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోవాలని కోరుకుంటున్నారా మీరు? ఇదిగో అబ్బాయి, ఏంటా డైలాగు? కాళ్ళు చేతులు పడిపోతే సేవలు నువ్వు గాని చేస్తావా? అంటే దొంగ నువ్వని ఒప్పుకుంటున్నావా? చెయ్యని దొంగతనం నేనెందుకు ఒప్పుకుంటాను? నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, పోతా. ఆగు, ఎక్కడికి వెళ్ళేది? రంగురాళ్ళు ఏమయ్యాయో తెలిసే వరకు ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అవును, వీల్లేదు. సరే, ఆ దొంగ ఎవరో దొరికేంత వరకు నేను ఈ కొప్పును విప్పను. ఇదే నా శపథం. అవును, మాది ద్రౌపది ఫ్యామిలీ. అసలు నీ దగ్గర ఉన్న 11 రాళ్ళు కూడా పోయి ఉంటే అప్పుడు బాగుండేది. నీకు కూడా రంగరాళ్ళు తీలేదా? నువ్వు దొంగతనం చేయలేదా? మనం ఏం చేద్దాం అంటావక్క? నాకు ఆ రంగురాళ్ళు కావాలరా. కావాలి అంటే అవేమైనా మన పొలంలో ఉన్నవా? అది గుండమ్మ పొలం కాబట్టే కదా ఆ గుండమ్మతో కాంప్రమైజ్ కి వెళ్దాం అనుకుంటున్నాను. అక్క, సారాయి సరోజే ఏంటి కాంప్రమైజ్ కి వెళ్ళడం ఏంటి? నేను ఒప్పుకోను. ఒప్పుకోపోవటానికి నువ్వెవడివిరా? బోడిగాడివి.
లక్షలు రాళ్ల రూపంలో కళ్ల ముందుంటే వదులుకోమంటావా? ఫ్యాక్టరీ కడితే ఆ లక్షలతో కమిషన్ రూపంలో వాళ్ళే ఇస్తారు కదక్క. ఫ్యాక్టరీని ఎప్పుడైనా కట్టొచ్చు, కమిషన్ ఎలాగైనా పట్టొచ్చు, కానీ ముందు నాకు రంగురాళ్ళు కావాలి. నేను కొట్టేసిన ఊరు జనాల పొలాలన్నీ తిరిగి ఇచ్చేయమన్నా ఇచ్చేస్తాను. తనకి పొలం ఇచ్చేస్తావు, పొలంలో రంగురాళ్ళు పడ్డాయని తెలిసిన తర్వాత వాళ్ళు పొలం నీకెందుకు ఇస్తారక్క? ఇస్తారా చస్తారా? ఊరి జనాల పొలాలన్నీ తిరిగి ఇచ్చేస్తాను అంటే గుండమ్మ ఏం వదులుకోవడానికైనా సిద్ధపడుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఆవిడ మీద ఆ నమ్మకం నాకు ఉంది. ఆ గుండమ్మ ఒప్పుకున్నా గాని వాళ్ళ అత్తలు ఒప్పుకుంటారా? లోకేశ్వరి ఒప్పుకుంటుందా? వాళ్ళని ఎలా దేంతో లొంగ తీసుకోవాలో ఈ సరోజకి బాగా తెలుసురా. అవునండి, సర్దిద్దుకోవాలనుకుంటుంది. ఆ అబ్బాయి ఏంటి నేను వచ్చినప్పటి నుంచి మే మే అంటున్నాడు? అది వదిలేయండి, మీరు చెప్పండి. అయితే ఎవరి పొలాలు వాళ్ళకి ఇచ్చేస్తాను, కాకపోతే నువ్వు ఒక చిన్న ఫేవర్ చెయ్యాలి. తెలిసిందే కదా, ఏంటది? ఇప్పుడైతే నేను రైతులందరికి అప్పులు ఇచ్చాను కదా, ఇప్పుడు ఆ పొలాలన్నీ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తే నేను నష్టపోతాను కదా. నష్టపరిహారం ఇవ్వమంటావా? అబ్బాబే, దానికి బదులుగా నువ్వు పంట పండిస్తానన్నావు కదా, ఆ భూమి పంట పండించలేదు కదా, ఆ భూమి నాకు ఇచ్చేస్తే మేము ఏరుకుంటాం. పంట 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 మేమే పండించుకుంటాం. ఆ భూమి ఇవ్వడం ఏంటి? ఆహా, నువ్వు కాదనకూడదు. అన్ని పొలాలు ఇచ్చేస్తున్నాను కదా, 1 ఎకరం కదా, ఇవ్వచ్చు కదా. ఇచ్చేయమ్మా, మా అక్క ముచ్చటపడి అడుగుతుంది కదా. ఇవ్వచ్చు, కానీ మా అత్తలు నా చెల్లెలు ఒప్పుకోరేమోనని. ఖచ్చితంగా అమ్మడానికైతే మేము ఒప్పుకోం. పోనీ పోనీ లీజ్కి ఇవ్వండి. సరోజ, చూసావుగా, వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళని నేను ఒప్పించుకుంటాను. నీకివ్వడానికి ఇష్టమేనా? ఇదిగో ఈ పొలం నాకు ఇవ్వటానికి మేము ఒప్పుకోవాలి కదా, మేము ఒప్పుకోం. అయితే ఈ వీడియో చూడండి. మా పొలంలో మేము రాళ్ళేరుకుంటుంటే మేము దొంగలేనవుతాం? ఆ గుండమ్మకి హెల్ప్ చేయటానికి వచ్చామని చెప్పడంతో జనంలో మీకు పబ్లిసిటీ పెరిగింది. ఈ పోస్ట్ చూస్తే మీరొచ్చింది రంగురాళ్ల కోసమేనని నెగిటివ్ న్యూస్ వెళ్తుంది. అప్పుడు మీ పాపులారిటీ ఏమవుతుంది? ఇప్పటి వరకు ప్రతి పోస్ట్ లోనూ లైకులు చూశారు, ఇప్పుడు డిస్లైక్లు, కామెంట్లు చూస్తారు. మీకు ఓకేనా? సిటీలో మీరు సంపాదించుకున్న పేరు మొత్తం మట్టిలో కలిసిపోతుంది. పర్వాలేదా? కాబట్టి కాంప్రమైజ్ అవ్వండి, మీరు అడిగింది ఇస్తా. అయితే మా అమ్మ వాళ్ళు కూడా ఒప్పుకున్నారా? అందరూ ఒప్పుకున్నారు. ఇక మీకు అభ్యంతరం ఏం లేదు కదా? ఒక మాట, మా ఆయన్ని కూడా అడగండి. నన్నేంటి అడిగేది? అంతా నువ్వు అనుకున్నట్టే జరగాలి, నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది కదా, మళ్ళీ నన్నేంటి అడిగేది? కొట్టనటను సరు. అక్క, అంతా అర్థమైంది, కానీ ఆయన వచ్చినప్పటి నుంచి మ్యా మ్యా అని ఎందుకు అరుస్తున్నాడో అర్థం కావట్లేదు. ఇదిగో అదంతా తర్వాత అర్థం అవుతుందిలే. సరేనమ్మా, నేను వెళ్ళి జనాల్ని తీసుకొచ్చి
మీ సమక్షంలో వాళ్ళ పొలాలు వాళ్ళకి ఇచ్చేస్తాను. కానీ సరోజ, గుర్తు పెట్టుకో, నీకు 3 రోజులు మాత్రమే. ఒక్కరోజు చాలండి. వస్తానమ్మా, వస్తానండి, వస్తాను, వస్తానమ్మా. పదరా పద. పదండ్రా.